హాయ్ అండి. ఈరోజైతే సింపుల్‌గా చికెన్ లాలీపాప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో కారం, ఉప్పు వేసుకోవాలి. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటదండి. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా యమ్మీగా తింటారు. బయట వాటికంటే చాలా టేస్టీగా ఉంటది. చిటికెడు పసుపు, ధనియాల పొడి, గరం మసాలా. నేనైతే చికెన్ పొడి ప్యాకెట్స్ ఉంటాయి. మనం చికెన్ మసాలాలో వేసుకునే పొడి ఉంటుంది కదా! ప్యాకెట్ తీసుకొచ్చుకొని వేసుకోండి. నేనైతే అలాగే వేసుకున్నాను. మీరు లేదంటే ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్న పిండి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మొక్కజొన్న పిండి వేసుకోండి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటికైతే వాటర్ మాత్రం ఏమీ కలపకూడదండి. వాటర్ వేసి అస్సలు కలపకూడదు. ఇప్పుడైతే నేనైతే ఆయిల్ పోసుకుంటున్నాను. వీటినైతే ఆయిల్‌తోనే బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం ఆయిల్ మనకి సరిపడా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత చికెన్ బాగా కడుక్కొని అలా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ మసాలా మొత్తం చికెన్‌కి అలా నేను చూపించిన విధంగా అప్లై చేస్తూ ఉండాలి. తర్వాత ఒక కళాయిలో కొంచెమే ఆయిల్, ఎక్కువ కూడా వద్దు, కొంచెం లైట్‌గా ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చికెను లెగ్ పీసులు ఉన్నాయి కదా! ఈ లెగ్ పీసులు వేసుకోండి. ఈ లెగ్ పీసులు వేసుకొని తర్వాత 2 వైపులా డీప్ ఫ్రై చేసుకోండి. వేడి వేడిగా చికెన్ లాలీపాప్స్ బాగా సూపర్‌గా ఉంటాయి. యమ్మీ తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి.